వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను కార్తిక్. వివరాలకు వెళదాం. జమ్మూ కాశ్మీర్ లో యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఉగ్రవాదులను తుదముట్టించేందుకు బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. పుల్వామాలో ఉగ్రవాదుల నివాసాలను గుర్తించారు. బందీపోరాలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ ను హతమార్చారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో ఆర్మీ సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పహల్గాంలో 2 ఉగ్రవాదుల నివాసాలను ఐఈడీ బాంబుతో పేల్చేశాయి ఆర్మీ బలగాలు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ఆయన భేటీ అయ్యారు. తాజా పరిస్థితిని సమీక్షించారు. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సైనిక సన్నద్ధతపై చర్చించారు. భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చునన్న అంచనాల మధ్య ఆర్మీ చీఫ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి వెనుక హమాస్ కుట్ర ఉందని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ మేరకు భారత్లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ నాయకులు ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను సందర్శించారని, ఈ నేపథ్యంలో అక్కడ జైషే మహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశమైనట్లుగా తమకు సమాచారం ఉందన్నారు. పహల్గాంలో దాడికి వీటి మధ్య సంబంధం ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. గతంలో ఇజ్రాయెల్పై అక్టోబర్ 7, 2023 హమాస్ నరమేధానికి, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి సారూప్యత ఉందన్నారు. ఈ 2 ఘటనల్లో అమాయక పౌరులే లక్ష్యంగా ఉన్నారన్నారు. పహల్గాంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న అమాయకులైన పర్యాటకులపై దాడి జరిగితే, సంగీత వేడుక జరుపుకుంటున్న వారిపై ఇజ్రాయెల్లో దాడులు జరిగాయని వ్యాఖ్యానించారు రూవెన్ అజార్. ఢిల్లీలో అమిత్ షాతో కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, జైశంకర్ భేటీ ముగిసింది. ముగ్గురు నేతల మధ్య సింధు జలాల అంశంపై చర్చ జరిగింది. సింధు నదిపై డ్యాం నిర్మాణ అవకాశాలు పరిశీలించాలన్నారు హోంమంత్రి అమిత్ షా. సింధులో పేరుకుపోయిన బురదను తొలగించే అంశంపై కూడా చర్చించారు. చుక్క నీరు కూడా పాకిస్తాన్కు వెళ్లకుండా చూస్తామన్నారు సిఆర్ పాటిల్. పహల్గాం ఉగ్రదాడితో పాకిస్తాన్పై దౌత్య యుద్ధాన్ని ప్రకటించిన భారత్ వరుస నిర్ణయాలతో దాయాదిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏమాత్రం ఉపేక్షించేది లేదనే స్పష్టమైన సందేశాన్ని పంపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు. పాకిస్తాన్ పౌరులు ఉంటే గుర్తించి వెనక్కి పంపాలని స్పష్టం చేశారు. పాక్తో దౌత్య సంబంధాలు తెంచుకున్న భారత్ ఆ దేశానికి అన్ని రకాల వీసాల సర్వీసులను రద్దు చేసింది. మెడికల్ సహా అన్ని రకాల వీసాలు క్యాన్సిల్ చేసేసింది. పాక్ జాతీయులు వెంటనే దేశం వీడాలని ఆదేశాలిచ్చింది. ఇదే విషయంపై ముఖ్యమంత్రులతో మాట్లాడారు అమిత్ షా. పాక్ జాతీయులను తిప్పి పంపాలని ఆదేశాలిచ్చారు. తెలంగాణలో పాకిస్తానీయులకు డీజీపీ జితేందర్ హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్లో ఉన్న పాకిస్తానీయుల వీసాలు రద్దయ్యాయని ప్రకటించారు. ఈ నెల 27 తర్వాత పాకిస్తానీయుల వీసాలు పనిచేయవని, పాకిస్తానీయులు వెంటనే భారత్ను వీడాలని హెచ్చరించారు డీజీపీ జితేందర్. ఈ నెల 30 తర్వాత ఎవరున్నా చర్యలు తప్పవన్నారు డీజీపీ. ఉగ్రవాదంపై పోరులో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి మద్దతు అందిస్తామని మరోసారి స్పష్టం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ విషయంలో దేశం మొత్తం ఏకతాటిపై ఉందన్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కాశ్మీర్ వెళ్లారు రాహుల్ గాంధీ. శ్రీనగర్ హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు. అనంతరం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. The idea behind what has happened is to divide society, is to make brother fight brother. And it is very important that every single Indian stands united, stands together, so that we can defeat what the terrorists were trying to do. It's sad to see that some people are attacking my brothers and sisters from Kashmir and the rest of the country. And I think it's very important that all of us stand together. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో క్యాండిల్ ర్యాలీ ద్వారా ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడి దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అంతం చేయాలన్నారు రాహుల్ గాంధీ.
ఇటు హైదరాబాద్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ జరిగింది. పహల్గాం ఉగ్రదాడి ఘటనను నిరసిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ప్రదర్శన జరిపారు. నెక్లెస్ రోడ్లో నిర్వహించిన నిరసన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ కొనసాగింది. భారత్ సమ్మిట్కు వచ్చిన పలువురు విదేశీ ప్రతినిధులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. గనులను తాకట్టు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి ప్రభుత్వం 191,000 కోట్ల రూపాయలు విలువ చేసే గనులను తాకట్టు పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. రాజ్యాంగ విరుద్ధంగా గనులను తాకట్టు పెడితే దానిపై ఎల్లో మీడియా నోరు మెదపలేదని మండిపడ్డారు పేర్ని నాని. రాజ్యాంగ విరుద్ధంగా అప్పు చేయటం కోసం ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ మినరల్స్ జీవో ఎంఎస్ నంబర్ 69 డేటెడ్ ఏప్రిల్ 24, 2025 నిన్న ఈ జీవో ఇచ్చారు. ఈ జీవో సారాంశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1,91,000 కోట్ల విలువైనటువంటి 436 మైన్స్ ఏపీఎండిసికి దఖలుపరుస్తూ దానిని 9,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటాకి ఈ ఆస్తుల ద్వారా జీవో రిలీజ్ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య పొలిటికల్ గ్యాప్ మరింత పెరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ డుమా కొట్టడం చర్చకు దారితీసింది. ఉప్పాడలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు పవన్ కళ్యాణ్. అయితే ఆయన శంకుస్థాపన చేసిన టీటీడీ కళ్యాణ మండపం, శ్రీ సీతారాముల దేవాలయం శిలాఫలకాల్లో సీఎం చంద్రబాబు పేరు కూడా కానరాలేదు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య పొలిటికల్ గ్యాప్ మరింత పెరిగిందన్న చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే పిఠాపురంలో రచ్చబండ కార్యక్రమాన్ని అర్థంతరంగా రద్దు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ రైతులు నిరసన తెలిపే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పిఠాపురంలో రచ్చబండ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ రద్దు చేసుకున్నారని సమాచారం. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కేవలం ధనార్జన కోసమే పరిశ్రమలపై జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. తమ సంపాదన కోసం సొంత పార్టీ వారిపై సైతం కయ్యానికి కాలు దువ్వుతున్న ఆదినారాయణ రెడ్డి స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు సుధీర్ రెడ్డి. దుమ్ము మాకు, మట్టి మాకు, అన్ని మీకా? మేము నోరిప్పితే మళ్ళీ మా పైన ఖండిస్తారా? స్థానికులు ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళ పిల్లలు పోతే ఎక్కడో బెంగళూరు, హైదరాబాద్ పోవాలి కానీ ఊర్లో ఉండే ఫ్యాక్టరీకి ఇయ్యరు. ఎప్పటి నుంచి ఇది జరిగింది? స్కూల్ గురించి మాట్లాడినారు, హాస్పిటల్ గురించి అన్నారు. స్కూల్ ఎప్పుడు మూతపడింది? ఐసీఎల్ శిలంకూరులో. హాస్పిటల్ ఎప్పటి నుంచి ఇవ్వడం లేదు? 2004 తర్వాత మనకు ఏ హాస్పిటల్స్ కానీ, ఏ స్కూల్స్ కానీ, ఈడ స్కూల్స్ కానీ, ఆడ స్కూల్స్ కానీ అన్నీ మూసేసినారు. 100 కోట్లు కాదు, 1,00,000 కోట్లకు పరువు నష్టం దావా వేసిన ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు మాజీ ఎంపీ కేశినేని నాని. తనపై ఎంపీ కేశినేని చిన్ని 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తూ పంపిన లీగల్ నోటీస్కు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు ఆయన. సీఎంకు రాసిన లేఖలో ప్రతి మాటకు తాను కట్టుబడి ఉన్నానని, తనపై ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని ఎక్స్లో పోస్ట్ చేశారు ఆయన. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. అక్రమ కేసులతో వంశీని ప్రభుత్వం వేధిస్తోందని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. వల్లభనేని వంశీపై ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని, తక్షణం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ కేసులు, న్యాయపరమైన బెదిరింపులతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారామె. 2024లో ప్రభుత్వం మారే వరకు వంశీపై ఎలాంటి మచ్చ లేదని ఎన్నికల అఫిడవిట్ కూడా చెబుతోందని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు వంశీ భార్య పంకజశ్రీ. గవర్నర్ను కలిసిన వారిలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశీల రఘురాం ఉన్నారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలిచింది. బీజేపీపై ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ విజయం సాధించారు. ఎంఐఎంకు 63, బీజేపీ అభ్యర్థికి 25 ఓట్లు వచ్చాయి.
38 ఓట్ల మెజారిటీతో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. కాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78.57% పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను పోలైన 88 ఓట్లు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు పోలింగ్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. బీజేపీ మాత్రం క్రాస్ ఓటింగ్పై ఆశలు పెట్టుకున్నప్పటికీ అలాంటి ఏమీ జరగకపోవడంతో ఓటమిని చవిచూసింది. इस वक्त तो सबसे पहले मैं अल्लाह सुब्हानहू व तआला का शुक्रगुजार हूँ कि अल्लाह सुब्हानहू व तआला ने अहले बैत अतार अलैहिस्सलाम के सदक़े तोफ़ैल में मुझे मेरा क़ायद नक़ीब मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब, रुकने पार्लियामेंट सदर मोहतरम वाली जनाब हबीब मिल्लत अकबरुद्दीन ओवैसी साहब, फ्लोर लीडर मजलिस इत्तेहादुल मुस्लिमीन ने मुझे फिर से एक बार अवाम की खिदमत करने के लिए मौका दिया। मैं उनका ममनून और मशकूर हूँ, शुक्रिया अदा करता हूँ। ఎమ్మెల్సీగా తనకు మరోసారి అవకాశం కల్పించిన అసదుద్దీన్ ఓవైసీకి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన నైతిక విజయం తమదే అన్నారు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు. ఎలక్షన్లలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నైతికంగా మేము విజయం సాధించాం. ఈరోజు జరిగినటువంటి కౌంటింగ్లో సంఖ్యాపరంగా మేము ఓటమి చెందినప్పటికీ కూడా నైతికంగా భారతీయ జనతా పార్టీ విజయం అని చెప్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం మూడు కూడా ఒకటే అని. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు నుంచి కూడా ఎంఐఎం మద్దతిస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అందుకే హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతిచ్చామని చెప్పారు. బీజేపీ బలం లేకపోయినా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిందని వెల్లడించారు. వారిగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పరిస్థితి దృష్ట్యా సపోర్ట్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మేము కూడా వారికి మద్దతునివ్వడం జరిగింది. మంచి మెజారిటీతో ఎంఐఎం గెలిచింది. సంఖ్య లేకున్నా ప్రజల్ని మభ్యపెట్టడానికి లోపాయికారి టీఆర్ఎస్తో ఒప్పందంలో ఉండి ప్రయత్నం చేసినారు. ఇది బహిర్గతం అవ్వడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టుగా కనబడుతూ ఉంది. ప్రపంచానికి తెలంగాణ డిక్లరేషన్ ఇచ్చే విధంగా భారత్ సమిట్ ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలు, సమానత్వం, శాంతి, అహింస మీద చర్చ జరుగుతోందన్నారు. కాంగ్రెస్ విధానాలతో ప్రపంచానికి సందేశాన్ని ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు డిప్యూటీ సీఎం. తెలంగాణ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి అహింస, సత్యాగ్రహం, ప్రజాస్వామ్యం, గ్లోబల్ జస్టిస్, న్యాయ, ఈక్విటీ అనేటువంటి మూల విధానాలపై ఈరోజు లోతుగా చర్చించి ప్రపంచంలో ఎప్పుడు ఎటువంటి క్రైసిస్ వచ్చినా కానీ అతిపెద్ద రాజకీయ ప్రజాస్వామ్య పొలిటికల్ పార్టీగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఆ విధానంతో తప్పనిసరిగా ఈ ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ భారత్ సమిట్ ద్వారా, చర్చల ద్వారా ఇవ్వబోతా ఉన్నాం. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్లతో నాసిరకం ప్రాజెక్టు నిర్మించిందని విమర్శించారు. కేవలం దోచుకోవటానికి మాత్రమే కాళేశ్వరం నిర్మించారని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బ్యారేజ్ ఎందుకు పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్టు తేల్చిందని వచ్చే కేబినెట్లో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల మీద, ఒక తప్పుడు ప్రచారం మీద ముందుకు పోదామంటే అది కుదరదని చెప్పి మనం చేస్తున్నాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఈజ్ ఎ కంప్లీట్ ఇండైట్మెంట్ ఆఫ్ ది ఎర్లియర్ గవర్నమెంట్. ఈ ప్రాజెక్టు డిజైన్ చేసిన వాళ్ళు, ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయించిన వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన విషయం, తెలంగాణ రైతులకి ద్రోహం చేసిన విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర రైతులకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.
బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభ ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో 160 ఎకరాల్లో సభా ప్రాంగణం ముస్తాబవుతోంది. ఆదివారం నిర్వహించే భారీ బహిరంగ సభకు 10 లక్షల మందికి పైగా తరలిరానున్నారు. సభా ప్రాంగణంతో పాటు పార్కింగ్ స్థలంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట నుంచి ఎల్కతుర్తికి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పాదయాత్రను చేపట్టారు. రేవంత్ అరాచకాలను ఎదిరించడానికే గులాబీ దండు కదిలిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆనాడు రామదండు కదిలింది. ఈనాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎదిరించడానికి, రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎదిరించడానికి ఈనాడు గులాబీ దండు కదులుతా ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి ఏడాది అర్థం పాలనలో రైతు బంధు మోసం చేసిండు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. యాసంగి 2-3 ఎకరాలకు కూడా వేయలేదు. రుణమాఫీ సగం మందికి కూడా కాలేదు. ఇవాళ పంటల బీమా అన్నారు, బోగస్ అయిపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ డొల్ల అయిపోయినాయి. ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ఇలా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ వీబీఐటీ కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. రహస్యంగా హాస్టల్ విద్యార్థుల ఫోటోలు తీసి వార్డెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. వార్డెన్ను అరెస్ట్ చేయాలంటూ కళాశాల గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను యాజమాన్యం హాస్టల్ నుంచి బయటకు రానివ్వడం లేదు. సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రిన్సిపల్ మందలించాడని ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. అనోజీగూడ క్యాంపస్లో జశ్వంత్ రెడ్డి అనే స్టూడెంట్ 2nd ఇయర్ చదువుతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. దీంతో కాలేజీ ప్రిన్సిపల్ మందలించాడు. తీవ్ర మనస్తాపంతో జశ్వంత్ రెడ్డి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. స్టూడెంట్ రాసిన సూసైడ్ నోట్లో ప్రిన్సిపల్ వేధింపులే కారణమని పేర్కొన్నాడు. మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ కగార్లో విధులు నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు వడదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్, బీజాపూర్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలలో కూంబింగ్ నిర్వహిస్తున్న 40 మంది జవాన్లు వడదెబ్బ కారణంగా డీహైడ్రేషన్కు లోనయ్యారు. అస్వస్థతకు లోనైన వారిని ఆర్మీ హెలికాప్టర్లో భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. కర్రెగుట్టలలో 3 రోజులుగా ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తున్నాయి భద్రతా బలగాలు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో వారికి సన్ స్ట్రోక్ కొట్టిందని భద్రతాధికారులు తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరారు. ఈ మేరకు మావోయిస్టు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ ప్రెస్ నోట్ను విడుదల చేశారు. తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్ను వెంటనే ఆపాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. మూవింగ్ ఆన్ టు నేషనల్ అప్డేట్స్. కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు సరిహద్దులపై మరోసారి పరిశీలన జరపాలని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. కొల్లేరులో ప్రైవేట్ భూములను నోటిఫై చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది మత్స్యకారుల సంఘం. కొల్లేరు ప్రస్తుత స్థితిపై 12 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇవ్వాలని కోర్టును ఈడీ ఆశ్రయించగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. కొత్త చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోలేమని, కాబట్టి విచారణకు హాజరయ్యేలా వారికి నోటీసులు ఇవ్వాలని ఈడీ కోరింది. నోటీసులు ఇచ్చే ముందు, ఏదైనా ఆర్డర్ను జారీ చేసే ముందు అందులో ఏదైనా లోపం ఉందా అనే విషయాన్ని న్యాయస్థానం పరీక్షించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. ఛార్జ్షీట్లో సరైన పత్రాలు లేవని, ఆ పత్రాలు దాఖలు చేయాలని ఈడీ అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. వాటిని పరీక్షించిన అనంతరం నోటీసుల జారీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కేసు విచారణను మే 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా కోర్టు పేర్కొంది.
వక్ఫ్ సవరణ చట్టం 2025 చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. వక్ఫ్ చట్టం సరైందనని సమర్థించుకుంది. ఈ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కోరింది. ఈ చట్టంలో చేసిన పలు సవరణలు మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కుల్ని హరిస్తాయనే తప్పుడు ప్రాతిపదికపై పిటిషన్లు ఉన్నాయని ఆరోపించింది. ఆర్టికల్ 32 ప్రకారం ఓ చట్టాన్ని సుప్రీంకోర్టు సమీక్షించవచ్చునని తెలిపింది. కాకపోతే పార్లమెంటరీ ప్యానెల్ ద్వారా సమగ్రమైన లోతైన విశ్లేషణాత్మక అధ్యయనం అనంతరమే వక్ఫ్ చట్టానికి సవరణలు చేసిందని తెలిపింది. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగరాజన్ మృతిపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భారతదేశ అంతరిక్ష చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారన్నారు. కస్తూరి రంగరాజన్కు నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. ఈశాన్య రాష్ట్రం సిక్కింలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉత్తర సిక్కింను వరదలు ముంచెత్తాయి. కొండ చర్యలు విరిగిపట్టడంతో కీలక రహదారులను అధికారులు మూసివేశారు. ఈ కారణంగా 1000 మందికి పైగా పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. మున్షితాంగ్ ప్రాంతంలోని లాచెన్ చుంగ్తాంగ్ రోడ్డు, లేమా బాబ్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొండ చర్యలు విరిగిపడి గ్యాంగ్టాక్ నుంచి చుంగ్తాంగ్ వరకు సుమారు 100 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో చుంగ్దామ్కు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో దాదాపు 1000 మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని ఆకాంక్షిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ రెండు దేశాల చర్చలు జరిపేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో టైమ్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలే చేశారాయన. క్రిమియా రష్యాతోనే ఉంటుందని స్పష్టం చేశారు. క్రిమియా రష్యాతోనే ఉంటుందని, ఈ విషయాన్ని జెలెన్స్కీ అర్థం చేసుకుంటారని ట్రంప్ పేర్కొన్నారు. పుతిన్తో చర్చలను అడ్డుకుంటూ జెలెన్స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారని ఆరోపించారు. మూవింగ్ ఆన్ టు బిజినెస్ అప్డేట్స్. ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 207 పాయింట్లు నష్టపోగా సెన్సెక్స్ 588 పాయింట్లు పతనమైంది. మార్కెట్లు నష్టాలతో ముగియడం వరుసగా ఇది రెండో రోజు. అయితే ఇవాళ ఐటీ స్టాక్స్ మెరుగ్గా రాణించాయి. మిగతా అన్ని రంగాల్లో స్టాక్స్ 2 నుంచి 3% క్షీణించాయి. బీఎస్సీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 2.5% నష్టపోయాయి. లక్ష మార్కును దాటిన బంగారం ధరలు ఆ తర్వాత భారీగా క్షీణించాయి. దేశీయంగా స్పాట్ మార్కెట్లో డిమాండ్ మందగించడం, అలాగే అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల వంటి కారణాలతో పసిడి ధరలు తగ్గుతున్నాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 94,550 రూపాయలు కాగా 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 90,050 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధరలో మాత్రం పెద్దగా మార్పు లేదు. ఇవాళ కిలో వెండి 1,00,000 మార్కు పైనే కొనసాగింది. స్పోర్ట్స్ న్యూస్. టీ20లకు ఆదరణ పెరగడంతో ఫ్రాంచైజీ క్రికెట్ జోరందుకుంది. ఐపీఎల్ తరహాలో పలు దేశాల్లో పొట్టి క్రికెట్ లీగ్స్ జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజ్ క్రికెట్ క్రేజ్ గుర్తించిన న్యూజిలాండ్ క్రికెట్ త్వరలోనే కొత్త లీగ్కు శ్రీకారం చుట్టబోతోంది. పరాయిగడ్డపై ఒక టీ20 లీగ్ను నిర్వహించనుంది. తద్వారా విదేశంలో ఫ్రాంచైజ్ క్రికెట్ జరపనున్న ఐసీసీ పూర్తి సభ్యత్వం కలిగిన తొలి దేశంగా న్యూజిలాండ్ రికార్డు సృష్టించనుంది. అమెరికాకు చెందిన ట్రూ నార్త్ స్పోర్ట్స్ వెంచర్స్తో కలిసి కొత్త మేజర్ క్రికెట్ లీగ్ ప్రారంభానికి కివీస్ సన్నాహాలు చేస్తోంది. దేశంలోని క్రికెటర్లు, కోచ్లకు ఈ లీగ్ ఉపయోగపడుతుందని న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ స్కాట్ వీనింగ్ వెల్లడించారు.